క్రీస్తునందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునే ఎడల జ్ఞాని అగునట్లు వెరివాడు కావలెను. ఈ మాటలు మనం కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్న మొదటి ఉత్తరంలో చూస్తున్నాం. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు అని అక్కడ చెప్తాను. అంటే చాలామంది వారికి వారే మోసపరుచుకుంటున్నారు, వారి జీవితాన్ని వారే మోసపరుచుకుంటున్నారు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎవరు తనను తాను మోసపరుచుకుంటారు అని అంటే యేసుక్రీస్తుతో అనుకుంటూ లోకంలో జీవిస్తున్న వారు తమను తాము మోసపరుచుకుంటారన్నమాట. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, ఎవడునూ తను మోసపరుచుకోకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల, ఈ లోకంలో నేను జ్ఞానిని, ఈ లోకంలో నేనే గొప్పోడిని, ఈ లోకంలో నా అంత తెలివి, నా అంత జ్ఞానం ఎవరికి లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగ మీరెవరైనా అనుకుంటున్నారా? అయితే మీరు ముందు వెర్రివాళ్ళు అవ్వాలి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావాలను. ఎందుకంటే ఈ లోకం యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమాట. ఈ లోకంలో జ్ఞానులైన వారు, గనులైన వారు యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించరు. యేసుక్రీస్తు తమ పాపాల కొరకే చనిపోయారు అని ఒప్పుకోరు అనమాట. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటున్నారు అని అంటే వాళ్ళు ఈ లోకం దృష్టికి వెర్రివారు అయిపోతారు. ఎందుకంటే నీకు ఇంత జ్ఞానం ఉంది, నీకు ఇంత తెలివి ఉంది, ఇంత ఘనత ఉంది, నువ్వెందుకు ఆ యేసుక్రీస్తుని నమ్ముకున్నావు అని లోకం అతన్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మనం మోసపరచుకోకుండా ఉండాలి అని అంటే మనం క్రీస్తుతో కూడా జీవించే వారంగా, ఆ నిజమైన జ్ఞానమై ఉన్న క్రీస్తును మన జీవితంలో కనపరిచే వారంగా, వాక్యానుసారంగా జీవించే వారంగా మనం ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదు, మనం ఎప్పుడైతే జ్ఞానులము అనుకుంటున్నామో అప్పుడే మనము ఈ లోకం దృష్టిలోనికి వెర్రివారం అయిపోతాం. అదే మనం క్రీస్తుని ఎరిగిన వారమైతే మనము ఈ లోకంలో వెర్రివారమైన క్రీస్తు యొక్క దృష్టిలో మనం జ్ఞానులుగా ఉంటాము. ఎవరైతే క్రీస్తు దృష్టిలో జ్ఞానులుగా ఉంటారో వారు ఈ లోకంలో వెర్రివారిగా ఉంటారని, ఈ లోకంలో జ్ఞానులుగా ఉన్నవారు క్రీస్తు దృష్టికి వెర్రివారిగా ఉంటారని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనము దేవుని జ్ఞానం కలిగిన వారముగా, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించే వారంగా, దేవుని సన్నిధిలో ఎదిగే వారముగా ఉందుముగాక. ఆయన జ్ఞానం నిజమైన జ్ఞానమై ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము, ఆ జ్ఞానము కలిగిన వారముగా క్రీస్తులో వర్ధిల్లుతూ ముందుకు సాగిపోదుముగాక. దేవుని దృష్టిలో జ్ఞానులుగా ఉన్న మనము ఈ లోకం దృష్టిలో వెర్రివారుగా ఉన్న మనల్ని మనం మోసపరుచుకునే వారంగా కాక క్రీస్తునందు కట్టుకునే వారముగా ఉంటాము. కాబట్టి సమస్త మహిమ దేవునికి కలిగి మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. అటువంటి గొప్ప కృపని మనకి ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనము క్రీస్తు కృపలో ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.